హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈ రోజు వీడియోలో పక్కన డ్రా చేసింది కదా బ్లౌజ్ మోడల్, ఆ మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మోడల్కి వచ్చేసి శారీ 2 కలర్స్లో వచ్చిన 2 కలర్స్ వాడి ఎలా కట్ చేసుకోవాలి, కుట్టేటప్పుడు ఎలా కుట్టాలని చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ చూసేయండి. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి: లెంత్ 14.5, షోల్డర్ 15 ఇంచెస్, చెస్ట్ 34, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 16 ఇంచెస్, ఆర్మ్ లెంత్ 7 ఇంచెస్, ఆర్మ్ లూస్ 12 ఇంచెస్, డాట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, ఫ్రంట్ లెంత్ అంటే షోల్డర్ నుంచి మనకి చెస్ట్ కింద వరకు ఉన్న లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10.5, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఈ మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్గా వస్తుంది. నెక్ వరకు ఒక పార్ట్, నెక్ కింద నుంచి వేస్ట్ వరకు ఒక పార్ట్ వస్తుంది. 2 పార్ట్స్ వస్తాయి. ఈ 2 పార్ట్స్ లాగా విడివిడిగా కట్ చేసుకుని మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది. అందుకోసం ఒక వేస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ముందు ఖర్చులన్నీ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే గీసుకోవాలి. దానిపైన స్టిచ్చెస్ కోసం ఇంకొక లైన్ గీసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ నుంచి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 14.5. ఈ సెకండ్ లైన్ నుంచి 14.5 ఎక్కడి వరకు అయితే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 14.5 లెంత్, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే పైన షోల్డర్స్ దగ్గర స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కొంచెం యువతలు కూడా మనకి షోల్డర్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చేలాగా 15 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకొని ఈ 2 మార్కులు కలుపుకుంటూ పైన ఒక లైన్ గీసుకోవాలి, స్ట్రైట్ లైన్. దీనికి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా, ఆ 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ దగ్గర షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. బోట్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ అంటే 15 ఇంచెస్లో సగం తీసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి సగం తీసుకోవాలి. 15లో సగం వచ్చేసి 7.5 ఇంచ్. చూడండి, 7.5 ఇంచ్ ఎక్కడి వరకు అయితే వస్తో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 4.5. చూడండి, దీనికి ఈ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. బోట్ నెక్కి ఈ విడ్త్ ఎక్కువ ఉంటుంది. నేను 4.5 ఇచ్చాను. అంటే కొంచెం నెక్ దగ్గరికి కట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 4.5 ఇచ్చాను. లేదంటే ఇక్కడి నుంచి 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవచ్చు. ఈ బోట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట, బ్రాడ్గా. నాకు కొంచెం తక్కువ, అంటే ఫ్రంట్ సైడ్ కొంచెం డీప్ ఇద్దాం అనుకుంటున్నాను నెక్, అందుకోసం 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. ఫ్రంట్ డీప్ వచ్చినప్పుడు ఇది కొంచెం తగ్గించుకోవాలి. ఫ్రంట్ కూడా బ్యాక్ బోట్ నెక్ అనుకోండి, ఇది తగ్గించుకోవచ్చు. ఇక్కడి నుంచి 7.5 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌను ఈ మార్క్ నుంచి, అంటే ఆర్మ్ హోల్ డౌను ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దగ్గర చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఫుల్ చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచ్. 8.5కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఈజీగా ఎక్కదు. వేసుకునేటప్పుడు కొంచెం లూజ్ ఉంటే మనకి కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మొత్తం మీద 1 ఇంచ్ అనేది లూజ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ నుంచి పావు తక్కువ 9 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకున్నాను టేపు. ఎక్కడి వరకు అయితే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. దీనికి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేశాను. వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచ్. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. పావు తక్కువ 8 ఇంచుల దగ్గర ఈ టేప్ పెట్టుకున్నాను ఫోల్డింగ్ దగ్గర. ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. ఎక్కడి వరకు అయితే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ల కోసం ఒక 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చెస్ట్లో ఈ సెకండ్ లైన్ ఉంది కదా, ఇక్కడి నుంచి నెక్ డౌన్ అనేది తీసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఇచ్చాం కదా, ఇక్కడ కూడా ఈ మార్క్ నుంచి కూడా 4.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బాక్స్ అనేది కరెక్ట్గా రావటం కోసం ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి.
ఇంత నెక్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవడమే. ఈ మార్కులు కూడా కలుపుకోవాలి. ఇక్కడ డీప్ ఎంత తీసుకు 7.5 ఈ మార్క్ దగ్గర కూడా 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ 7.5 ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కరెక్ట్గా రావడం కోసం 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. 2 మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఈ మార్కులు కలుపుకుంటూ అడ్డంగా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ మార్క్తో కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు కోసం వదిలిన మార్కుతో కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. వేస్ట్ దగ్గర ఎప్పుడు కూడా బ్లౌజ్కైనా ఫ్రాక్కైనా 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ల కోసం మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి అంటే మెజర్మెంట్ మార్క్ నుంచి ఈ ఫోల్డింగ్ వరకు టేప్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్ వస్తుంది కదా, సెంటర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 4 ఇంచెస్ మీద 4.25 ఇంచులు ఉంది. ఈ గ్యాప్ వచ్చేసి 4.25 ఇంచులు ఉంది. పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్కి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ గ్యాప్ నుంచి ఇక్కడికి 4.15 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ ఇలా కలిపేసుకోవాలి. డాట్ ఎప్పుడు కూడా 1 ఇంచ్లోనే వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇంకా చిన్న బ్లౌజులు అనుకోండి తగ్గించుకోవచ్చు, అంతేకాని పెద్ద బ్లౌజ్ వచ్చింది కదా దాని సైజుని బట్టి డాట్ ఎప్పుడు కూడా పెంచకూడదు. 1 ఇంచ్లోనే వేసుకోవాలి. చూడండి, ఇటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ లైన్ గీసుకోవాలి. ఈ మార్క్ చేసాం కదా మైనస్ చేసుకోవడానికి, ఈ డాట్ మార్కింగ్ లైన్కి ఇట్లా కలిపేసుకోవాలి, లైన్ గీసుకోవాలి. చూడండి, ఈ మార్క్ ఉంది కదా, డాట్ కోసం గీసిన లైన్ ఉంది కదా, ఇక్కడ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ షోల్డర్ విడ్త్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి మనకి బాడీ షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే నెక్ నుంచి ఇక్కడికి వెళ్ళే వరకు తగ్గుతుంది కదా, అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికి బయటికి ఒక 1/2 ఇంచ్ బయటికి ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకున్నాము, ఆర్మ్ హోల్ వచ్చేసి దీని కింద నుంచే తీసుకున్నాం అనుకొని మనం ఆర్మ్ హోల్ కొంచెం యువతల నుంచి ఉండాలి. ఇలా స్ట్రైట్గా తీసుకుంటే మనకి సరిగ్గా పట్టినట్టు ఉంటుంది, అంత కంఫర్ట్గా ఉండదు. అందుకని ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఈ మార్క్కి ఒక లైన్ గీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఈ సెకండ్ లైన్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది ఈ లైన్ నుంచి డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ సెకండ్ మార్క్ నుంచి ఇలా టేప్ పెట్టేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడికైతే వస్తే ఫోల్డింగ్ అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 30 ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మూల నుంచి ఒక 30 ఇంచు బయటికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ ఉంది కదా, సగానికి మార్క్ చేసిన మార్కు, ఈ మార్క్ నుంచి ఇలా క్రాస్గా ఈ మూలను ఒక మార్క్ చేసాం కదా, ఆ మార్క్ని కలుపుకుంటూ ఇలా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా వెళ్ళేసరికి ఇక్కడ కలిసిపోవాలి. చూడండి, బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. ఈ సెకండ్ లైన్ నుంచి 10.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10.5. ఈ లైన్ నుంచి 10.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఇచ్చాను కదా, ఇక్కడ 4.5 దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 10.5 ఇంచుకి ఇంకొక మార్క్ చేసుకోవాలి. డాట్ అనేది కొంచెం కిందకి మార్క్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఈ రెండు కలిసిపోతున్నాయి. కొంచెం కిందకి వేసుకోవాలి, ఇక్కడికి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ప్యాటర్న్ అనేది పైకి ప్యాటర్న్ మీదకి వచ్చేస్తుంది డాట్, అందుకని డాట్ని కొంచెం కిందకి జరుపుకున్నాను. ఈ మార్కులు కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి.
ఇక్కడి నుంచి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు గ్యాప్ వదులుకోవాలి. ఈ నెక్ రౌండ్ ఉంది కదా, ఇక్కడికి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడికి కలిపేసుకోవాలి ఈ చివరికి. ఇక్కడ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ కోసం డ్రా చేసిన క్రాస్ లైన్ మాదిరిగానే దానికి యువతల 3 ఇంచెస్ లోపలికి ఇంకొక లైను, ఈ షేప్ ఎలా అయితే ఉందో క్రాసు అదే విధంగా ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ రెండు లైన్ల మధ్యలోనే మనకి ప్యాటర్న్ అనేది వస్తుంది. కట్ వర్క్ ప్యాటర్న్ వేరే క్లాత్తో వస్తుంది. ఇక్కడ కట్ వర్క్ వస్తే ఈ కట్ వర్క్ కోసం ఇలాంటి షేప్ ఒకటి కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 3/4 ఇంచు విడుతుంది. చూడండి, కింద నుంచి పైకి సెంటర్లో 3/4 ఇంచు విడుతుంది. ఈ 3/4 ఇంచు ఇక్కడ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ లైన్ నుంచి ఒక 3/4 ఇంచు లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 3/4 ఇంచుకి అక్కడక్కడ మార్క్ చేసుకుని ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇది 3/4 ఇంచు గ్యాప్తో తీసుకున్న లైను. ఈ 2 లైన్ల మధ్యనే కట్ వర్క్ అనేది రావాలి. ఎందుకనుకోండి, ఇక్కడ నుంచి బయటికి మార్క్ చేసాం అనుకోండి, ఈ లైన్ నుంచి బయటికి మార్క్ చేసుకున్నాం అనుకోండి, నెక్ అనేది తగ్గిపోతుంది, మరీ చిన్నగా అయిపోతుంది. అందుకే ఈ మార్క్ అనేది లోపలికి వెళ్ళాలి, ఈ రౌండ్ అనేది లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నెక్ రౌండ్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా ఈ మార్క్ పెట్టుకొని ఇలా చుట్టూ మార్క్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా 5 వచ్చినాయి. ఇలా కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడం. ఈ బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా స్ట్రైటే కట్ చేసుకోవాలి. అందుకే నేను ఈ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా పెట్టుకున్నాను. ఇలా చుట్టూ ఇది ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ కోసం ఇంకొక లైన్ గీసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ కిందకి ఒక లైన్ గీసుకోవాలి. డాట్ లెంత్ వచ్చి 10 ఇంచెస్. ఈ సెకండ్ లైన్ నుంచి 10 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ గ్యాప్ వచ్చి 7 ఇంచెస్, అంటే
మొత్తం 2 డాట్ల మధ్య గ్యాప్ వచ్చి 7 ఇంచెస్ అయితే సగం తీసుకోవాలి. దానిలో సగం 7 ఇంచెస్లో సగం 3.5 ఇంచ్ అవుతుంది. ఇక్కడ ఈ హుక్స్ పట్టి దగ్గర నుంచి 3.5 ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇది డాట్ పాయింట్ అవుతుంది. 2 మార్కులు కలిసిన చోట డాట్ పాయింట్ అవుతుంది. ఇక్కడ 3.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్కి ఒక 1/2 ఇంచ్ తక్కువ మార్క్ చేసుకోవాలి. కింద డాట్ వచ్చేసి 2.5 ఇంచ్, ఈ మార్క్ నుంచి 2.5 ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఎంత లెంత్ ఉందో ఫ్రంట్ అంత అవసరం లేదు. అందుకనే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఈ డాట్కి ఎదురుగానే ఇక్కడ ఇంకొక డాట్ వేసుకోవాలి. బ్లౌజ్కి ఇక్కడ డాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఈ మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఈ లోత్ అనేది దగ్గర ఇక్కడ వరకు వెళ్ళిపోవాలి. ఆర్మ్ హోల్ ఈ షోల్డర్ వరకు వెళ్ళాలన్నమాట. నార్మల్ బ్లౌజ్కి అయితే ఈ మూల తీసి ఊరుకుంటాం కదా, దీనికైతే ఇలా వెళ్ళిపోవాలి చివరి వరకు. ఎందుకంటే షోల్డర్ చివరి కంటే కట్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం ఈ లోత్ అనేది దగ్గర ఈ షోల్డర్ దగ్గర వరకు వెళ్ళాలి. చూడండి, ఈ లైన్కి ఒక 1.5 ఇంచ్ పైకి ఈ లైన్ ఇలా వస్తుంది కదా, దీనికి ఎదురుగా ఒక లైన్ ఉంటుంది కదా, దీనికి ఒక 1.5 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని సెంటర్ మార్క్తో కలుపుకోవాలి. చెస్ట్కి లూజ్ ఎలా వస్తుందంటే డాట్ వల్ల వస్తుంది. అదేవిధంగా లెంత్ కూడా కొంచెం పెంచుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఒక 1/2 ఇంచ్ మాత్రం పెంచుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. ఈ లైన్ నుంచి 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ వచ్చేసి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉండాలన్నమాట. మనకి ఇక్కడ పట్టీ వస్తుంది కదా, ఆ ప్లేస్ వరకు ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి. అందుకని 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ లైన్ని ఇక్కడ వరకు స్ట్రైట్గా కలుపుకోవాలి. పట్టీ వచ్చేసి 1.5 ఇంచ్ వస్తే ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అనమాట. మొత్తం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది ఎలాగో స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదు. ఈ మార్క్ నుంచి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ రెండిట్ల మధ్యలో టేప్ పెట్టేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర ఒక 1/2 ఇంచ్ బయటికి అనమాట, ఇక్కడ బయటికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి క్రాస్కి వెళ్ళాలి. ఈ సెంటర్ మార్క్తో కలవాలి. మళ్ళీ బయటికి మార్క్ చేసిన మార్క్తో కలిసిపోవాలి. ఇలా ఒక షేప్ రావాలి. ఇక్కడ కూడా ఒక చిన్న కరువు, ఎక్కువ అవసరం లేదు, ఉంది లేదు అన్నట్టు ఒక చిన్న కరువు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ మార్క్ని ఈ మార్క్తో కలిపేసుకోవాలి. లెంత్ పెంచి మార్క్ చేశాను కదా, ఆ మార్క్తో ఈ మార్క్ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసి మళ్ళీ కుడతాం. అలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ అవుతుంది. అందుకని పట్టేసినట్టు ఉంటుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఖర్చు కోసం పెంచుకోవాలన్నమాట. ఇక్కడ తగ్గుతుంది కదా ఖర్చు, అందుకని కొంచెం బయటికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్లు కరెక్ట్గా ఉన్నాయి లేనిది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే 2 కలిపి కొడతాం కాబట్టి 2 కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లైన్ వచ్చేసి ఈ సెంటర్ నుంచి కింద వరకు 5.5 ఉంది. ఇది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇది కరువు తిరుగుతుంది కాబట్టి దీనికన్నా ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎంత ఎక్కువ ఉందో అంత మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ సెంటర్ నుంచి టేప్ పెట్టుకోవాలి. ఈ కరువు ఎలా అయితే తిరిగిందో అదే విధంగా టేప్ అనేది తిప్పుకుంటూ కొలుచుకోవాలి. చూడండి, ఇది 5.5 వచ్చింది, ఇది 6 ఇంచెస్ వచ్చింది. ఈ 5.5 ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి 5.5కి.
ఒక్క పాయింట్ కిందకి వెళ్ళింది, ఇక్కడికి ఈ లైన్ అనేది కలిపేసుకోవాలి. చూడండి, ఇలా తగ్గించుకోకపోతే రెండు కలిపి కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇది పెద్దది అవుతుంది, ఇది చిన్నది అవుతుంది, ఈ సెంటర్లో పాయింట్ కలవదు, అందుకని ఇది తగ్గించుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ కరెక్ట్గా ఉంది లేనిది చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 7.5. ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం పోతుంది, అది వదిలేసి ఈ లైన్తో పాటు ఈ లైన్ ప్రకారం కొలుసుకోవాలి. ఈ లైన్ని ఇక్కడి నుంచి ఈ మార్క్ నుంచి ఇలా డాట్ పాయింట్ వరకు ఈ మార్కింగ్ వరకు పెట్టుకోవాలి. 3 ఇంచెస్ వచ్చింది. ఇదే మళ్ళీ ఈ 3 ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ 3 ఇంచెస్ నుంచి పెట్టుకోవాలి. 7.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ ఖర్చుతో కలిపి మార్క్ చేసాము. కాకపోతే ఇక్కడ డాట్ రావటం వలన ఈ ఖర్చు అనేది తగ్గిపోయింది, అందుకే ఖర్చు కోసం మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి 2 ఇంచెస్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇది ఇప్పుడు మెజర్మెంట్ మార్క్ అవుతుంది. ఈ మెజర్మెంట్ మార్క్తో కలిపేసుకోవాలి. కొత్తగా వచ్చిన ఖర్చు మార్కుతో కలిపేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ విడ్త్ నుంచి నెక్ విడ్త్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టేసుకొని 7.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఉంటుంది గ్యాప్. ఇక్కడ నేను కొంచెం తగ్గిస్తున్నాను, 4 ఇంచెస్ మాత్రమే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే బ్రాడ్ ఎక్కువైపోతుంది అనిపిస్తుంది, అందుకే 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ లైన్ నుంచి ఈ మార్క్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. పావు తక్కువ 7 ఉంది. ఈ పై లైన్ నుంచి పావు తక్కువ 7 దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ లైను కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసుకొని బాక్స్ షేప్ అనేది గీసుకోవాలి. ఈ నెక్ బ్రాడ్ ఏమవ్వదు, భుజాలు జారవు, ఎందుకంటే బ్యాక్ వచ్చేసి హై బోట్ నెక్ కాబట్టి మనకి భుజాలు అనేవి జారవు. ఫ్రంట్ బ్రాడ్గా కూడా అనిపించదు మనకి. ఈ మార్కింగ్ బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసాను. ఈ లైనింగ్ని బట్టి బ్లౌజ్ కేసే లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి అతుకు పడుతుంది, దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి, అలాగే ఈ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. అందుకని ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఈ రెండు సెట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇంకెలా అయితే ఉందో మిగతా అంతా సేమ్ టు సేమ్ కట్ చేసుకోవడమే. ఇంకీ లైనింగ్తో మనకు అవసరం లేదు. హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఖర్చులన్నీ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ గీసుకోవాలి. దానికి పైన ఒక 1/2 ఇంచ్ పైన ఇంకొక లైన్ గీసుకోవాలి. ఖర్చు కోసం, స్టిచెస్ కోసం కావాలి కదా, దానికి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ సెకండ్ లైన్ నుంచి టేప్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి 7 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి స్టిచెస్ కోసం. పైన స్టిచెస్ కావాలి కదా, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. లెంత్ 7 ఇంచెస్ వచ్చినప్పుడు కింద డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఈ సెకండ్ లైన్కి 3 ఇంచెస్ బయటకు పెట్టేసుకుంటే 7 ఇంచెస్ ఎక్కడ వస్తే అక్కడ మార్క్ చేసుకున్నాం అనుకోండి, 3 ఇంచెస్ మైనస్ అయిపోతుంది. ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్, దానిలో సగం వచ్చి 8 ఇంచెస్. ఈ క్రాస్ లైన్ వచ్చినప్పుడు ఎలాగో ఈ లెంత్ అనేది పెరుగుతుంది, ఇలా తిరుగుతుంది కాబట్టి హ్యాండ్ మార్కింగ్ అనేది ఇలా కర్వ్ షేప్లో వస్తుంది కాబట్టి మనకి పెరుగుతుంది, లెంత్ అనేది రౌండ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తక్కువ మార్క్ చేసుకోవాలి. అంటే ఆర్మ్ హోల్కి సగం 8 అవుతుంది. 8 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్కి పైకి ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర
ఈ టేప్ ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి మార్కింగ్ వరకు టేప్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ 2 మార్కులు అంటే ఫోల్డింగ్ నుంచి మధ్యలో మార్కింగ్ టేప్ పెట్టుకోవాలి. సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ కింద మార్కింగ్ నుంచి మధ్యలో మార్కింగ్కి టేప్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకుని సగానికి మార్క్ చేసుకోవాలి. ఈ పైనుంచి ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ నుంచి 1.5 ఇంచ్ కిందకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కింద నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి ఇటు 1/2 ఇంచ్. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా కర్వ్ షేప్ గీసుకోవాలి. చూడండి ఇలా కలిసిపోవాలి. చూసారా, ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ మార్క్ నుంచి ఇలా కర్వ్ షేప్ లాగా మధ్యలోకి రావాలి. ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గర కలిసిపోవాలి. ఇలా వెళ్ళిపోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం 6 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి ఇలా టేప్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఈ మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడం. ఈ మధ్యలో మార్క్ ఉంది కదా, అక్కడ లోపలికి హ్యాండ్ లోపలికి ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే కింద కూడా 1.5 పైకి మార్క్ చేసాం కదా, ఆ మార్క్ కనపడుతూ ఉంటుంది. ఈ మార్క్ నుంచి ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ మధ్యలో మార్క్తో కలిపేసుకోవాలి. మళ్ళీ కింద మార్క్ కలిపేసుకోవాలి. ఇలా ఈ కింద కటింగ్ ఎలా అయితే ఉందో, ఏ షేప్లో అయితే ఉందో, ఈ పైన మార్కింగ్ కూడా అదే షేప్లో ఉండాలి. ఇది ఫ్రంట్ సైడ్కి ఇలా లోత్ అనేది తీసుకోవాలన్నమాట. మార్క్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ సైడ్కి రావాలని గుర్తుంటుంది. శారీలో ఈ 2 కలర్స్ వచ్చినాయి చూడండి. ఈ గ్రీన్ ఒకటి, ఈ గ్రీన్ డార్క్ రామా గ్రీన్ లాగా ఉంది. ఇదొకటి, 2 కలర్స్ వచ్చినాయి అన్నమాట శారీకి. ఈ 2 కలర్స్ వాడి ఈ బ్లౌజ్ అనేది కట్ చేశాను. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది బార్డరు. ఈ బార్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కోసం వాడతానన్నమాట. కట్ వర్క్ వచ్చింది కదా, నెక్ కింద నుంచి కట్ వర్క్ వస్తే ఆ కట్ వర్క్ కోసం ఈ బార్డర్ వాడతాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. మన వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.